26వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క జీవితంలో ఎప్పుడైనా మనం చేయనటువంటి పనికి మన మీద నిందలు, అవమానాలు మనల్ని దూషించినప్పుడు, దీనికి కారణం నువ్వే అని అవమానపరిచినప్పుడు, ఏ విధంగా మనం ప్రతిస్పందిస్తాం? అనేక సార్లు బాధపడతాం, కృంగిపోతాం. మన నిర్దోషత్వాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో కూడా తన యొక్క యథార్థతను, తన నిర్దోషత్వాన్ని లోకము సవాలు చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు, నిందలు, అవమానాలకి కారణముగా తనని ఎంచినప్పుడు, ఏ విధంగా తను ప్రతిస్పందిస్తా ఉన్నాడు? ఏ విధంగా దేవుని సన్నిధికి వెళ్లి తన యొక్క యథార్థత గురించి మాట్లాడుతా ఉన్నాడో ఈ కీర్తనలో మనం చూస్తాం. యథార్థత అనేది ఈ కీర్తన యొక్క సారాంశం. 4 స్టెప్స్‌లో భక్తుడైనటువంటి దావీదు తన యొక్క నిర్దోషత్వాన్ని దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవుడే మనల్ని ఘనపరిచేవాడు. మన నిర్దోషత్వాన్ని రుజువు చేసే దేవుడు. అంతేకాకుండా మన ధ్వజమునెత్తి ఘనపరిచే దేవుడు. అయితే మొట్టమొదటగా హానెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కూడా అవసరం. చూడండి, మొదటి 3 వచనాల్లో యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. నాకు తీర్పు తీర్చుము. ఏమియూ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. 2 విషయాలు తాను చాలా ధైర్యముగా దేవుని ఎదుట చెప్పగలుగుతున్నాడు. ఒకటి, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. నా ప్రవర్తన అంతటిలో నేను యథార్థంగా ఉంటున్నాను. యథార్థత అంటే వేషధారణ లేకపోవటమే. మన యొక్క అంతరంగములో ఏమై ఉన్నామో బయట ఆ విధంగానే ఉండటం. ట్రాన్స్‌పరెన్సీ అంటాం. ఇంటిగ్రిటీ అంటే. ట్రూత్‌ఫుల్‌నెస్, అంతరంగములో సత్యము, యథార్థత. ప్రవర్తన అంతటిలో నేను యథార్థంగా ఉన్నాను అంటున్నాడు. అది చాలా పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్. అనేక మంది ఈ దినాన ఆ మాట చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. ఆ సంగతి మనకు తెలుసు. రెండవది, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఏమీయూ సందేహపడకుండా అంటే సంపూర్ణంగా నేను దేవుని మీద ఆధారపడతా ఉన్నాను. నాలో ఏ విధమైనటువంటి అనుమానం, సందేహము ఆయన శక్తి మీదను, ఆయన జ్ఞానం మీదను, ఆయన యొక్క మంచితనం మీదను, ఆయన నీతి న్యాయముల మీదను ఏ విధమైన సందేహము నాకు లేదు. ఆయన మీద నేను సంపూర్ణంగా ఆధారపడతా ఉన్నాను. ఈ 2 పవర్‌ఫుల్ స్టేట్మెంట్స్, లేకపోతే తన యొక్క జీవితాన్ని గురించినటువంటి విషయాలు దేవుని దగ్గర చెప్పుకుంటూ 4 మాటలు చెప్తున్నాడు. నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. జడ్జ్ మీ. నాకు తీర్పు తీర్చేది నీవే ప్రభువా. మనుషులు ఈరోజు పొగుడుతారు, రేపు నిందిస్తారు. మనుషులు ఈరోజు భలా అంటారు, రేపేమో అయ్యో అని నన్ను దూషిస్తారు. ఎందుకంటే వారు నా ప్రవర్తన బయటే చూస్తారు, అంతరంగాన్ని చూడలేరు. నీవైతే మనుషుని యొక్క హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించేటటువంటి నీతిగల దేవుడవు. కాబట్టి నీవు నాకు తీర్పు తీర్చుము. జడ్జ్ మీ. అంతేకాకుండా టెస్ట్ మీ, నన్ను పరిశీలించుము. ట్రై మీ, నన్ను పరీక్షించుము. ఎగ్జామిన్ మీ, నన్ను పరిశోధించుము. పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము, నాకు తీర్పు తీర్చుము. చూసారా? నీ కృపను నా కన్నులెదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈ 4 మాటలు
తను ఏదో గర్వంతో చెప్పట్లా. నీ కృప నన్ను బలపరుస్తా ఉండగా, నీ సత్యము అనుదినము నన్ను నడిపిస్తూ ఉండగా, అయా! నేను యథార్థవంతుడిగా ఉండి, నీ మీద నేను ఏ సందేహపడకుండా ఆధారపడి జీవిస్తూ ఉన్నానని మీకు తెలుసు. కాబట్టి నన్ను పరీక్షించుము. నన్ను పరిశీలించుము. నన్ను పరిశోధించుము. నాకు తీర్పు తీర్చుము. మన యొక్క జీవితంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనంతా బాగానే ఉన్నానులే అని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోకూడదు. దేవుని యొక్క సత్యము అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని లోతుగా పరీక్ష చేసుకోవాలి. మోటివ్స్‌ని తలంపులను గూడా పరీక్ష చేసుకోవాలి. నేను బయటకు మాట్లాడిన మాట కరెక్టే గదా అనుకోవచ్చు. కానీ దాని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ రాంగ్ అయ్యుండొచ్చు. మనం బయటికి చాలా అందరి ఎదుట యథార్థవంతుడు అన్నట్లుగా జీవించవచ్చు. కానీ అంతరంగంలో వేషధారిగా ఉండొచ్చు. ఇది వాక్యమే మన యొక్క ఆలోచనలు, తలంపులను సైతము శోధిస్తుంది. ఎముకలను మూలుగులు సైతము దూరి లోపలికి విభజిస్తా ఉందని హెబ్రీ గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము వెలుగులో మనల్ని మనము అంతరంగ, వ్యక్తిగత, స్వీయ పరీక్ష చేసుకోవటం అనేది క్రైస్తవ జీవితంలో అనుదినము జరగాల్సినటువంటి ప్రక్రియ. అయితే యథార్థత అనేది పరీక్షించుకోవటంలో కావాలి. యథార్థత అనేది సరిచేసుకోవటంలో కూడా కావాలి. యథార్థత అనేది ఎవరైనా హెచ్చరించినప్పుడు దిద్దుబాటులో కూడా కావాలి. అయితే అనవసరంగా ఎవరైనా అక్యూజ్ చేసినప్పుడు మనమేమి గిలగిలా కొట్టుకొని గింజుకోవాల్సిన అవసరంలా. దేవుడు మన నిర్దోషత్వాన్ని రుజువు చేస్తాడు. అయితే నెమ్మలముగా, స్థిరముగా దేవుని ఎదుటికి వెళ్లి మనము మన యొక్క భారాన్ని మోపుకోవాలి. రెండవదిగా హోలీ సెపరేషన్. చూడండి 4, 5 వచనాల్లో పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు, ఆ మాటల్లో ఒక అథారిటీ కనిపిస్తా ఉంది. ఆ మాటల్లోనే యథార్థత కనిపిస్తా ఉంది. నేను చేయను. నేను వారితో సాంగత్యము చేయను, పొందు చేయను. వారి యొక్క సహవాసము నాకు అసహ్యము. భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను. ఆ కమిట్మెంట్ కనిపిస్తా ఉంది దీంట్లో. చూసారా? 4 రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ భక్తుడైన దావీదు చదివిస్తా ఉన్నాడు. పనికిమాలిన వారు, డిసీట్‌ఫుల్ పీపుల్, వేషధారులు, హిపోక్రైట్స్, దుష్టులు, ఈవిల్, భక్తిహీనులు అంటే వికెడ్. 4 రకాలైనటువంటి ప్రజల గురించి మాట్లాడుతా ఉన్నాడు. పనికిమాలిన వారు, పనికిమాలినటువంటి వారు అన్నప్పుడు ఏ విధమైనటువంటి పని పాట లేకుండా తిరిగేటటువంటి వారు. మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ, పనులు చేస్తూ, ఊరికినే ఏ విధమైనటువంటి ఆ యొక్క పని పాట లేకుండా తిరిగేవారు. పనికిమాలిన వారు దొరుకుతారు. పనికిమాలిన పనులు చేయడానికి. వారితో సాంగత్యము నేను చేయనంటున్నాడు. నేను దూరంగా ఉంటాను వారికి. వేషధారులతో పొందు అనేది నేను చేయను. దుష్టులు, భక్తిహీనులు. ఈ కీర్తన చూస్తా ఉంటే ఈ మాటలు మనకు మరలా మొదటి కీర్తన జ్ఞాపకం వస్తా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండునుగా. అంతేగాకుండా దేవునియందు భయభక్తులు లేనటువంటి వారు ఈ లోకములో వారితో కలిసి నేను నడవకుండా నన్ను నేను సెపరేట్ చేసుకుంటా ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహ్యించుకోవటమే. కాబట్టి క్రైస్తవ జీవితంలో సెపరేషన్ అనేది సాల్వేషన్‌లో, సెపరేషన్ అనేది సాంక్టిఫికేషన్‌లో దేవుడు కోరుతున్నాడు. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందుడి. దేవుడు చూసినట్లయితే వెలుగును, చీకటిని వేరుపరిచాడు. అదే విధంగా
ఈ లోకంలో నుంచి తన బిడ్డలను వేరు చేస్తా ఉన్నాడు. ఈ లోకము నుండి వేరై, లోక వ్యవస్థ నుంచి వేరై, ఈ విధమైనటువంటి ఈవిల్, వికెడ్, హిపోక్రసీ, డిసీట్‌ఫుల్‌నెస్ దాని నుంచి మనము దూరముగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. ఆ విధమైనటువంటి జీవన విధానమే యథార్థత కలిగి జీవించటం అంటే. దేవుని బిడలతో ఉన్నప్పుడు ఒకలాగుండి, లోకంలోకెళ్ళినప్పుడు వీళ్ళతో, పనికిమాలిన వారితో, వేషధారులతో, దుష్టులతో, భక్తిహీనులతో మనం సాంగత్యము చేస్తూ, పొందు కలిగి ఉంటూ, వారితో కలిసి వారి యొక్క సహవాసాన్ని ఎంజాయ్ చేస్తా ఉంటే, అది వేషధారణ అవుతుంది. యథార్థత కాదు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6 అధ్యాయము 14-18 వరకు గనుక మనం చూసినట్లయితే, నీతికి, దుర్నీతికి, ఇదిగో విశ్వాసికి, అవిశ్వాసికి, చీకటికి, వెలుగుకి, క్రీస్తుకు, బలియాలకి, దేవుని యొక్క మందిరానికి, విగ్రహాలకి ఏమి పొందిక, ఏమి పొత్తు, ఏమి సాంగత్యము? మీరు ఈ లోకము నుండి వేరై, ఇదిగో మీరు రక్షణ పొందుడని చెప్పిన దేవుడు, ఇదిగో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తా ఉన్నాడు. వెళ్ళండి. బయటికి వెళ్ళండి. దేనిని మీరు ముట్టవద్దు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. సెపరేషన్. బీ సెపరేట్. బీ సెపరేట్. సెపరేషన్ ఈస్ నాట్ ఐసోలేషన్. సెపరేషన్ అంటే ఐసోలేషన్ కాదు. ఇట్ ఈస్ ఎ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. మనం ఈ లోకంలోనే ఉంటాము. కానీ లోక సంబంధులుగా మనము ఉండము. లోకములోనే ఉంటాము. లోకము యొక్క అపవిత్రత అంటకుండా ఆ యొక్క కమలము వలె, లోటస్ వలె మన జీవితం ఉండాలి. అంతేకాకుండా 6, 7, 8 వచనాల్ని మనం చూసినట్లయితే, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చూడండి, దానికి కాంట్రరీగా ఇక్కడ గనక మనం చూసినట్లయితే, ఈయన ఎక్కడయ్యా? నీ బలిపీఠము చుట్టే నేను తిరుగుతానయ్యా. అక్కడే ఉండటము నాకిష్టము. అచ్చట నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాను. నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తూ ఉంటాను. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తా ఉన్నాను. దుష్టుల యొక్క సాంగత్యము కాదు. లేకపోతే పనికిమాలిన వారి యొక్క పొందు కాదు. నీ బలిపీఠము దగ్గర నేనిక అక్కడే తిరుగుతా ఉంటాను. ప్రదక్షిణము చేయటం అంటే దాని చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను. ఏంట్రా ఎప్పుడు దాని చుట్టే తిరుగుతావు? ఎప్పుడు అక్కడే తిరుగుతావేంటి అని లోకములు అంటారు. అంటే అక్కడే ఉండడానికి ఇష్టపడటం అన్నమాట. చూసారా? నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. ఏ విధంగా? దేవుని యొక్క వాక్యము అనే వాటర్ నీళ్ళతో కడుక్కుంటాం. రెండోది ఇక్కడ బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడంటే రక్తముతో, ఆయన రక్తముతో మన హృదయాన్ని, చేతులను కడుక్కోవాలి. నిర్దోషిగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఏ విధమైనటువంటి కళంకము, దోషము, మలినము లేకుండా అనుదినము ఇదిగో నా చేతులు నేను కడుక్కుంటున్నానయ్యా. హ్యాండ్స్ అండ్ ద హార్ట్ బోత్. బయటికి చేతులు, లోపల హృదయాన్ని దేవుని యొక్క వాక్యముతోనూ, ఆ యొక్క శిలువ రక్తముతోనూ కడుక్కోవాలి. ఆ తర్వాత అంటున్నాడు, నేను నిన్ను స్తుతిస్తానంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానంటున్నాడు. నేను నీ తేజో మహిమ నిలుచు స్థలాన్నే ప్రేమిస్తా ఉంటానంటున్నాడు. తద్వారా నీ ఆశ్చర్య కార్యాలను వివరించి నిన్ను మహిమపరుస్తాను. వాటిని ప్రకటిస్తాను. చూడండి, ఇప్పుడు నూతనమైనటువంటి సెలబ్రేషన్. ఆల్టర్ అనేది ఎ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్. మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క బలి లేకపోతే సాక్రిఫైస్ అనేది మన యొక్క జీవితంలో ఉంటుందో, అప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవటం నేర్చుకోవాలి. సాంగ్, ఎ సాంగ్ ఆఫ్ సెలబ్రేషన్. అందుకనే సింగ్ వెన్ యూ సఫర్. మన జీవితంలో శ్రమ వచ్చినప్పుడు మనము దాన్ని మహదానందంగా ఎంచుకోవటం అనేది ఆత్మీయ పరిపక్వత. సో, బలి అర్పణ లేనిది జీవితము. బలి అర్పణ లేనటువంటి జీవితం అనేది నిజమైనటువంటి ఆరాధన ఎప్పుడు ఎరగలేరు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా దేర్ ఈస్ ఎ ఆల్టర్. దేర్ ఈస్ ఎ ఆల్టర్. ఆ బలిపీఠం మీద
మనల్ని మనం అప్పగించుకోవటమే మన యొక్క జీవితంలో బెస్ట్ అండ్ రైట్ సెలబ్రేషన్. అండ్ ఫైనల్‌గా ఇక్కడ చూసినట్లయితే 9-12 వరకు పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచముతో నిండియున్నది. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణించుము. సమభూమిలో నా పాదము నిలిపియున్నాను. సమాజంలో యెహోవాను స్తుతించెదను. ఎ హంబుల్ సబ్మిషన్. హంబుల్ సబ్మిషన్. 11వ వచనం చూడండి. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను. ఇంగ్లీష్‌లో యాస్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ ఇంటిగ్రిటీ. యాస్ ఫర్ మీ ఈ మాట ఎలా ఉందంటే యెహోషువ కమిట్మెంట్ లాగుంది. మీరెవరిని సేవిస్తారో సేవించుకోండి. నేను ఇంటి వారము యాస్ ఫర్ మీ అండ్ మై హౌస్‌హోల్డ్ వి విల్ సర్వ్ ద లార్డ్ అన్నట్లుగా నేను నా మట్టుకు నేనైతే యథార్థవంతుడినై నడుచుకొందును. చూసారా? ఇక్కడ ఏమి కనిపిస్తా ఉందంటే, ఆయన కమిట్మెంట్స్ కనిపిస్తా ఉన్నాయి. కమిట్మెంట్స్, కమిట్మెంట్స్. దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి ప్రకటించాలని, ఆయన యొక్క మందిరములో ఉండాలని, ఆయన మహిమను చూడాలని, ఇదిగో దుష్టులతో లేకపోతే పనికిమాలిన వారితో నేను చేరకుండా ఆ! ఆయన యొక్క లంచము పుచ్చుకునే వారితో కానీ, దేవుని భయభక్తులైనటువంటి నరహంతకులతో నా ప్రాణమును చేర్చొద్దు అని ఆయన కమిట్మెంట్‌ని తన యొక్క హృదయ ఆశను ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉన్నాడు. సో, మన యొక్క క్యారెక్టర్ అనేది మనం ఎలాంటి వ్యక్తులం అనేది దేని మీద ఆధారపడిందంటే, మన కమిట్మెంట్స్ మీద ఆధారపడి ఉంది. సో, ఇక్కడ చూడండి గ్రేస్ అంటున్నాడు, ట్రూత్ అంటున్నాడు, వాక్యము గురించి, ఆయన రక్తము గురించి, బలి అర్పణ గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఇవి మన యొక్క జీవితాల్లో మనల్ని యథార్థవంతులుగా నిలబెట్టేది. ఆయన కృప. రెండోది ఆయన సత్యము. అంటే ఆయన వాక్యము. తర్వాత సిలువ దగ్గరికి వెళ్లి అనుదినము మన యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకోవడం. ఇన్ కంక్లూజన్ వెన్ వి సీ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, "అబ్రహామా! నీవు నా ఎదుట యథార్థవంతుడిగా నడువు. నేనే నీ కేడెమును, నీ అత్యధికమైన బహుమానం." చూడండి దేవుడు భూమి మీద యథార్థవంతుల కోసం వెతుకుతున్నాడట. తన ఎదుట వంతులైనటువంటి వారిని బలపరచటానికి, యథార్థ హృదయం కలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు యథార్థవంతుడు, యథార్థవర్తనుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఈ యొక్క యథార్థత ఇంకా విడిచిపెట్టవా అని తన భార్య అంటా ఉంది. ఇంకను అండ్ దావీదు గురించి కనుక మనం చూసినట్లయితే అతడు యథార్థ హృదయుడై తన ప్రజలను పరిపాలించాడట. చూసారా? ఇంటిగ్రిటీ. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరంలోనే అబ్రహామే కాదు, లేకపోతే యోబు భక్తుడే కాదు, దావీదు భక్తుడే కాదు, ఇంకా మన ముందు వెళ్ళినటువంటి భక్తులే కాదు. దేశంలో యథార్థవంతుల కొరకు దేవుడు వెతుకుచున్నాడని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ఆయనెదుట యథార్థ హృదయము కలిగి నడిచేవాడు. భక్తుడైన దావీదు వలె, "ప్రభువా నన్ను జడ్జ్ చేయి కావాలంటే. నాకు తీర్పు తీర్చుము, నన్ను పరీక్షించు, పరిశీలించు, పరిశోధించుమని" ఈరోజు ధైర్యముగా మనం చెప్పగలమా? ప్రభువా నా అంతరంగము, నా బాహ్య జీవితం నీకు తెలుసు. నా రహస్య జీవితము, నా పబ్లిక్ జీవితం నీకు తెలుసు. నా మాటలు నీకు తెలుసు. నా ఆలోచనలు మీకు తెలుసు. అవన్నీ తెరిచిన పుస్తకంలాగా నీ ఎదుట ఉన్నవి. నేను నీ ఎదుట యథార్థవంతుడిగా నడుచుకొనుచున్నాను అని ఈరోజు నేను చెప్పగలమా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? పరీక్ష చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే. ప్రైజ్ లార్డ్ అన్న.